హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. చిన్న మినీ గార్డెన్ లెక్క ఒకటి తయారు చేస్తున్నానండి. అంటే ఇంట్లో ఉన్న మొక్కలతోనే అరేంజ్ చేస్తున్నాను. అది ఎలా స్టాండ్ కూడా మీకు అందరికీ తెలిసిన స్టాండ్ పాతదే. దాంట్లోనే పాత స్టాండ్లోనే పాత ప్లేస్లోనే కొన్ని కొత్త మొక్కలు యాడ్ చేసి కొంచెము మళ్ళీ డిఫరెంట్గా చేసుకుందాం అన్నట్టుగా చేస్తున్నాను. అది కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా ఒక చిన్న వీడియో తీసి పెడుతున్నాను, చూడండి. అయితే మనము ఎప్పుడైనా మొక్కల్ని కూడా కొంచెం ఎండ తగిలే చోటికి ఒక వారం రోజులు అలా ఎండ తగిలే చోట పెట్టాలి. ఒక వారము కొంచెం నీడకు ఉంచినా పర్లేదు. కొన్ని మొక్కలకి కొంచెం ఎండ అవసరము, కొన్ని మొక్కలకేమో ఎక్కువ ఎండ అవసరము. కాబట్టి షేడెడ్లో పెట్టే మొక్కలు ఏంటి, కంప్లీట్ ఎండలో పెట్టే మొక్కలు ఏంటి అనేది మనం చెట్లు పెంచుతూ ఉంటే మనకు తెలిసిపోతుందండి. కాబట్టి వాటిని మనము అటు ఇటుగా మార్చే క్రమంలో నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఎందుకంటే మనకు కొన్ని ఇప్పుడు ఈ మన ఏమంటారు టేబుల్ రోజ్ అంటారు చూడండి, వాటికి మాత్రం ఫుల్ ఎండ ఉండాలండి. అది షేడ్ ఎండకు మాత్రం అది రాదు, పువ్వులు రావు. అసలు మొక్కేం ఎండిపోదు కానీ పువ్వులు రావు, మొక్క కూడా అంత హెల్దీగా ఉండదు. కాబట్టి మనకు అట్లా పెంచుతూ ఉంటే ఆ లిల్లీ చెట్లు ఇలాంటి వాటికి కొంచెం తక్కువ ఎండ ఉన్నా పర్లేదు. ఈ క్రోటన్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా కొంచెం షేడ్ ఎండలో పెట్టినా సరిపోతుంది. కానీ కొన్నిటికి మట్టుకు కంప్లీట్ ఎండ ఉండాలి. రోజు చెట్లకి, మందార చెట్లకి, మన కూరగాయ చెట్లకు, వీటన్నిటికి కూడా ఎండ మంచిగా తగిలే చోటనే ఉండాలండి. ఎందుకంటే మాకు ఎక్కువ శాతము పెద్ద చెట్లు, ఈ ఉసిరి చెట్టు, ఈ 2 మామిడి చెట్లు చేయంగా చాలా వరకు ఇట్లా చెట్ల నీడ వచ్చేస్తుందండి. కాబట్టి నేను ఏం చేస్తున్నట్టు ఈ మధ్యలో నేను దాన్ని చాలా గ్రహించి ఏం చేస్తున్నా, మొక్కల్ని ఒక వారం ఇటున్న వాటిని మొక్కల్ని ఒక వారం అటు అలా మారుస్తున్నానండి. అంటే ఏ మొక్క కూడా డ్యామేజ్ అవ్వకుండా మనం కష్టపడి పెంచుకుంటాం కదండి, అది డ్యామేజ్ అయితే మనకి ఎంత బాధ అవుతుంది. అందుకని అది ఏమి డ్యామేజ్ అవ్వకుండా దాన్ని అట్లా మనం మారుస్తూ ఉంటే మనకు ఈ గార్డెనింగ్ పని చేస్తూ ఉంటే, చెట్ల పని చేస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది ఈజీగా. ఈ చెట్టు ఒక 2 రోజులు మనం ఎండలో పెట్టామనుకోండి, అది ఏదైనా కొంచెం తేడా అనిపిస్తామో దీనికి ఫుల్ ఎండ అవసరం లేదు అని కొంచెము నీడ ఉన్న చోట అట్లా పెట్టుకోవచ్చు. అట్లా మనకు మొక్కలు పెంచే వాళ్ళకు చెట్ల మీద తెలిసిపోతుంది వాటికి ఎంత ఎండ అవసరము, ఎంత వాటర్ అవసరము. కొన్ని చెట్లకండి వారానికి ఒక్కసారి వాటర్ ఇచ్చినా సరిపోతుంది. కొన్నిటికి మట్టుకు డే ఆఫ్టర్ డే ఇవ్వాలి, కొన్నిటికి మట్టుకు రోజు ఇవ్వాలి. ఇట్లా కొన్ని చెట్లు మనం మనకు క్రమేపీ మనం మెయింటైన్ చేసే టైంలోనే మనకు అర్థమైపోతుంది అన్నట్టు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు చెట్లలో గమనిస్తూ ఉండాలండి, అది ఏ వాతావరణానికి ఎలా సెట్ అవుతుంది అని. నేను అప్పుడు ఈ డబ్బాలలో టేబుల్ రోజులు వేసేసి గోడకు తగిలిచ్చారు కదండి, ఎగ్జాంపుల్ అదేనండి. అయితే దానికి ఎండ తగలట్లేదు. ఎండ తగలక మొత్తం అంతా పువ్వులు అనేది అసలు ఒక్క పువ్వు అనేది రావట్లేదు. చక్కగా అటు ఎండలో ఉన్న చెట్లకి ఎంత బాగున్నాయి పూలు, దీనికి రావట్లేదు. అరే ఇది కాదబ్బా అనేసి ఇక దాన్ని మారుద్దామని ఇటు స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్కి పెట్టేద్దామని చూసారా, సన్సెట్ కింద ఉందన్నట్టు. అయితే ఎండ అనేది తగలేదు, ఉట్టి షేడ్ ఎండలాగా వస్తుంది కానీ ఫుల్ ఎండ తగలాలి ఈ టేబుల్ రోజుకు చెప్పా కదా. అందుకనే ఇట్లా మనం గమనించుకుంటూ ఉంటే చెట్లలో మనకు తెలిసిపోతుంది. ఇటు పెట్టాక ఒక 1 వీక్లోనే చెట్లు మొత్తం చెట్టు ఆకారమే మారిపోయిందండి. చక్కగా చెట్టు నిండా పువ్వులు వచ్చినాయి. అంటే ఈ వీడియో తీసి పెట్టుకొని చాలా రోజులైంది. మళ్ళీ ఎప్పుడైనా ఏదన్నా ఒక వీడియోలో ఇప్పుడు ఎలా ఉంది ఆ చెట్ల పరిస్థితి అని కూడా మీకు చూపిస్తాను. ఇక పైన కొన్ని చిగుళ్ళు లాంటివన్నీ కట్ చేశానండి. కట్ చేస్తే ఒక వారం రోజుల్లో చక్కగా ఫ్లవరింగ్ వస్తుందండి మళ్ళీ. అంటే మనము చెట్లలో ఎప్పటికీ గమనిస్తూ ఉండాలండి, అవి ఎండకు ఉండాలన్నా నీడకు ఉండాలన్నా చెప్పా కదా ఇందాక. అలా గమనిస్తూ చెట్లని పోషణ చేస్తూ ఉండాలండి. లేకుంటే పాపం వాటికి కూడా మనలాగనే కదండి, ఎండ తగలొద్దు, మనకు కూడా వర్షం తగలొద్దు, చలి తగలొద్దు, ఇలాంటివి ఉంటాయి కదా. అందుకనే వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండి వాటి ఆలనా పాలన మనం చూస్తూ ఉండాలండి. పెట్టామా వదిలేస్తామా అన్నట్టు కాకుండా చూస్తూ ఉంటేనే మనకు అది ఏంటిది అనేది అర్థమవుతుందండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, చిన్న కామెంట్ కూడా పెట్టండి. తర్వాత ఎవరికైనా ఈ చిన్న ప్లేస్లో మొక్కలు పెట్టుకునే వాళ్ళకు కూడా
ఉపయోగపడుతుంది ఈ వీడియో అన్నట్టుగా కూడా పెట్టానండి. ఇలా నేను చాలా వీడియోల్లో చెప్తున్నా, ఎందుకంటే ఎవరికన్నా కొంచెం ప్లేస్ ఉన్న వాళ్ళకి మొక్కలు పెంచుకోవాలన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అండి, అందుకే చెప్తున్నానండి. ఓకే.